ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డ్ స్థలంలో ముస్లిం మైనార్టీల కోసం మరి ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ఇది మామూలుగా ప్రైవేట్ కాలేజీల కన్నా కార్పొరేట్ కాలేజీల కన్నా బాగుంటుంది. దీంట్లో ప్లే గ్రౌండ్ కాడి నుంచి ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పెట్టాలని మంత్రి గారు కానీ కోరారు, నారాయణ గారు. సో ఇది ఒక అద్భుతమైన స్కూల్ కడుతున్నాం. దీనికి 20 కోట్ల రూపాయలు మంత్రి నారాయణ గారు ఆయనకు తెలిసిన కార్పొరేట్స్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నెల్లూరు పట్టణంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి ఒక స్కూల్ను, పాఠశాలను ప్రభుత్వ నిధులతో ఏమాత్రం నిమిత్తం లేకుండా పూర్తిగా సిఎస్ఆర్ నిధులు మరియు వక్ఫ్ బోర్డ్ నిధులు వీటితో దీన్ని చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఇప్పుడు వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉన్నారు. వారు వారి ప్రదేశాల్లో అన్ని చోట్ల కూడా ఇలాంటి ఒక పాఠశాలను నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ప్రతి చోట వక్ఫ్ బోర్డుకు స్థలాలకు సంబంధించినటువంటి కొరత లేదు. కావాల్సినన్ని స్థలాలు ఉన్నాయి. కావాల్సిందంతా వనరులను సేకరించుకోవడం. కాబట్టి ఆ వనరులను సేకరించుకునేదానికి మనం సంకల్పించి దాని గురించి ప్రయత్నం చేసి ఇలాంటి పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చివరగా వక్ఫ్ బోర్డుకు ఒక మంచి చైర్మన్ను ఇచ్చినందుకు నెల్లూరు జిల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా బోర్డు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో వక్ఫ్ బోర్డులో, ఆ రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజు దాకా పేదలకు ఏ విధంగా మనం సహాయం చేయాలి, అదేవిధంగా మనకు వస్తున్న ఆదాయాన్ని ఎలా పెంచాలి, వచ్చే ఆదాయాన్ని మనం పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ వాళ్ళ దాకా చేరే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దాని మీదే ప్రతిరోజు కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జరిగే సమావేశంలో అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల మీద ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, వీటి మీదే ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డు సభ్యులతో సహా అందరం కృషి చేస్తున్నాము. రాబోయే రోజుల్లో పెంచే ఆదాయాన్ని ప్రతి ఒక్క రూపాయి పేద ప్రజలకు చేరే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.